రాజశేఖర్ గారి హయాంలో మీకున్న ఆదరణ జగన్ గారి నాయకత్వంలో లేదనుకోవచ్చా? అసలు రాజశేఖర రెడ్డి గారి ఉన్న ఆదరణ 100కి 100. ఎవరికైనా ఆదరణ అనేది కులమానం 100 నెంబర్ అయితే ఆ 100 నెంబర్ ఉంది అక్కడ. ఇక్కడ 0. తండ్రి దగ్గరేమో సన్నిహితులం, ఇక్కడేమో అక్కడ హీరోలు, ఇక్కడ జీరోలు. అదే వాస్తవం జరిగింది. అదే ఏ రోజు కూడా మేము రాజశేఖర రెడ్డిని కలవాలంటే ఏ రోజు అపాయింట్మెంట్ తీసుకోలేము మేము. మాకు ఈరోజు కలవాలి, సార్ ఎక్కడున్నారు, సెక్రటరియట్లో ఉన్నారు, క్యాంప్ ఆఫీసులో ఉన్నారు, నేరుగా వెళ్ళటమే. ఏం చేస్తున్నారు, మీటింగ్లో ఉన్నారు, ఓకే 5 నిమిషాలు వెయిట్ చేసేవాళ్ళం. మీటింగ్ అయిపోగానే కలిసేవాళ్ళం. ఆయన చక్కగా పెట్టి వాట్ వెంకట్, వాట్ ఇనానమస్ అని పిలిచేవాళ్ళు. నన్ను ఆయన ఇనానమస్ అని పిలిచేవాడు. నేను ఇనానమస్గా కార్పొరేటర్ అయ్యాను కాబట్టి ఆ రాష్ట్రంలో నేను ఒక్కడనే ఫస్ట్ ఇనానమస్ అయినటువంటి ఏకైక వ్యక్తి నేనే. వాట్ ఇనానమస్ అనేవాడు. సార్ ఇది సార్ పని, సార్ ఇది చూడండి సార్, మాకు ఈ రోడ్లకి సాయంత్రం 1 కోటి రూపాయలు కావాలి సార్, ఇది ఫ్లైఓవర్ సార్, డ్రైనేజ్ వ్యవస్థ కావాలి సార్, డబ్బులు కావాలి సార్, R&B రోడ్లు వేస్తున్నాం సార్, 3 రోడ్లు వేయాలి, మాకు దగ్గర 25 కోట్లు అవుతుంది సార్ అంటే అన్నీ శాంక్షన్ చేసేవాడు. ఏదైనా అది ఏ రోజు కూడా మేము ఆయన దగ్గరికి ఒక అభివృద్ధి కోసం ఒక కాగితం తీసుకెళ్తే ఇది కుదరదు అనలా. ఒకే ఒక సందర్భంలో గుంటూరులో హిందూ కాలేజ్ దగ్గర నుంచి లాడ్జ్ సెంటర్ వరకు ఒకే ఒక ఫ్లైఓవర్ వేయాలి, భవిష్యత్తు తరాలకి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదని అడిగినప్పుడు ఆయన గవర్నమెంట్ నుంచి 25 కోట్లు శాంక్షన్ చేసి మిగతా 25 కోట్లు మున్సిపల్ ఫండ్స్ నుంచి చేసుకోమని చెప్పాడు. ఆ రోజైనా 50 కోట్లు సీఎం గారు ఇచ్చినట్లయితే చరిత్రాత్మకమైనటువంటి ఆ ఫ్లైఓవర్ పడిపోయింది. సింగిల్ ఫ్లైఓవర్ అక్కడ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు, హిందూ కాలేజ్ దగ్గర నుంచి లాడ్జ్ సెంటర్ వరకు ఒకే ఫ్లైఓవర్ వేయాలి. 25 కోట్లు R&B నుంచి శాంక్షన్ చేసి ఇచ్చాడు. మరి మున్సిపాలిటీలో అంత ఫండ్ రైజింగ్ చేయడానికి అప్పుడు ఉన్నటువంటి అధికారులు సరైనటువంటి మరి చూసుకోలేకపోవటమో చేయలేకపోవటం వల్ల ఆ ఒక్క ప్రాజెక్ట్ ఆగింది. అంత ఆదరణ ఉంది రాజశేఖర్ గారి దగ్గర. మాకు ఏదైనా చేసేవాళ్ళు. చాలా గొప్ప అనుభూతి అది. అది మేము లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక స్వర్ణ యుగం అది.